వెల్కమ్ టు 6 టీవీ నేను సోనియా ఇక డీటెయిల్ చూస్తే 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా పునరుద్ఘాటించారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. ఏపీకి అమరావతి పోలవరం రెండు కళ్ళు లాంటివన్న ఆయన పోలవరం ప్రాజెక్టులను రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఖచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 3.08% పనులే చేసిందని 2014 నుండి 19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుపై 16,493 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వెల్లడించారు. గత సర్కారు పోలవరంపై ఖర్చు చేసింది 4,099 కోట్లేనని తెలిపారు చంద్రబాబు. జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చారు, అమృత్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలి. అది కూడా సస్టైనబుల్ వాటర్ ఎక్కడుందో అక్కడి నుంచి తీసుకొచ్చి వాడి బోర్లో ఉండే నీళ్లు కాదు, లేకపోతే నియర్లో ఏదైనా మళ్ళా ఎండాకాలం వచ్చి 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి రాకూడదు. ఆ విధంగా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. దీంట్లో కూడా 45% కేంద్రం గ్రాంట్గా ఇస్తారు, 45% మనం పెట్టుకుంటాం, 10% యూజర్స్ పెట్టుకుంటారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోకుండా పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని రాష్ట్రాలు పూర్తి చేసుకున్న సందర్భానికి వస్తే మనం బిగినింగ్ లో ఉన్నాం. ఆ డీటెయిల్స్ నిర్దేశ ఒక పక్క తాగునీరు, ఒక పక్క సాగునీరు, మూడోది ఇండస్ట్రీ కూడా ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ ఇవ్వగలిగి వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్ లో కూడా చాలా మార్పులు వస్తాయి. దేశాలు ఇప్పుడు చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు. కొత్త సభ్యులు కూడా మీరు అధ్యయనం చేసుకోవాలి. మీ నియోజకవర్గాలకు ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి, సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతవరకు సాగునీరు ఇవ్వగలుగుతున్నాం, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని మీరు కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే ఒకప్పుడు దేశాలు కాంప్రహెన్సివ్ గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను 45 ఏళ్ళు నేను చూస్తున్నా, ఏ 5-6 మంది తప్ప ఎవరికి కాంప్రహెన్సివ్ గా సబ్జెక్టే తెలియదు. ప్రధానమంత్రి సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అమీన్పూర్